నమస్కారం. తెలుగు వెండి తెరపై ఆయన మాట సింహగర్జన. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించగల బొబ్బిలి సింహం అతడు. అన్నం అనే పదానికి పర్యాయ పదం ఆయన ముగ్ధ మనోహర సౌందర్య రూపం. తండ్రికి తగ్గ తనయుడు అనే కంటే తండ్రినే మైమరిపించగల నందమూరి నాయకుడంటే సరిగ్గా సరిపోతుంది. అభిమానులందరూ మా బాలయ్య బాబు అని పిలుచుకునే నందమూరి నటవారసుడు యువరత్న బాలకృష్ణ 50వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సందేశ్ టీవీ విషెస్ చెబుతూ ఒక ప్రత్యేక కార్యక్రమం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాటలనే తూటాలుగా వాడి థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగల సత్తా కలిగిన హీరోయిజం ఆయన నైజం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నటవారసుడు నందమూరి బాలకృష్ణ. తండ్రి వద్ద నటనను క్రమశిక్షణను పునికిపుచ్చుకున్న సుతుడతడు. తండ్రి చిటికిని వేల పట్టుకొని చలనచిత్ర రంగప్రవేశం చేసిన అనతి కాలంలోనే ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1974వ సంవత్సరం తాతమ్మ కళతో బాలనటుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 10 ఏళ్ల పాటు ఎన్టీఆర్తో కలిసి అన్నదమ్ముల అనుబంధం, దానవీర సూరకర్ణ, వేములవాడ భీమకవి వంటి సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించారు. కలగంటిను స్వామి కలగంటిని జల్లని నామది కలతవారంగా కలగంటిను స్వామి కలగంటిని. ఎన్టీఆర్ వంటి అగ్రనటుడు పక్కన ఉన్నప్పటికీ తన నటనతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకోగలిగిన సత్తా ఆయనది. డివిఎస్ కర్ణలో అభిమన్యుని పాత్రలో తీరుతెన్నులు ఆయన నటన కౌశల్యానికి నభూతో నా భవిష్యత్తు అనే విధంగా సాగిపోతుంది. వీరాధి వీరుడౌ విజయుని కొమరుడను, దేవాది దేవుడౌ కృష్ణుని అల్లుడను, ఎంత వాదలనైనా ఎదిరించగలనే, పెనుగాలి నల్నేమి చేయగలదే చెలి. తండ్రి చాటు బిడ్డల తెలుగు తెరకు పరిచయమైన బాలయ్య సాహసమే జీవితం అంటూ జీవిత సత్యాన్ని గ్రహించి సమర యోధుడిలా తెలుగు తెరకు ప్రయోగాల రుచిని చూపించారు. మంగమ్మ గారి మనవడితో నందమూరి రాముడికి తానే అసలైన సిసలైన నటవారసునని రుజువు చేసుకుంటూ అప్పటి వరకు నమోదైన రికార్డులన్నింటినీ తిరగరాసిన గనుడు బాలకృష్ణ. చిత్రంలోని పాత్రలో ఇమిడిపోయే తత్వం ఆయనకే సొంతం. నిర్మాతల పాలిట కల్పతరువుగా మారిన బాలయ్య ఒకే రోజు 3 షిఫ్టుల్లో పనిచేసి ఒకే సంవత్సరంలో డబుల్ హ్యాట్రిక్ ఇచ్చిన ఏకైక హీరో. 1984లో సాహసమే జీవితం చిత్రంలో సోలో హీరోగా రంగంలోకి దిగిన బాలకృష్ణ అదే సంవత్సరం భార్గవ్ ఆర్ట్స్ గోపాల్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో కోడరామకృష్ణ దర్శకత్వం వహించిన మంగమ్మ గారి మనవడితో బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కోస్తా కుర్రాళ్లకు పంచకట్లో కొత్త స్టైల్ నేర్పాడు ఈ నందమూరి అందగాడు. ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే నేనత్త కూతురా పడ్లు దంచవే నా గుండెలగరా. ఇదే సంవత్సరంలో బాలయ్య హీరోగా బిజీగా అయినప్పటికీ ఎన్టీఆర్ సారథ్యంలో రూపుదిద్దుకున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో సిద్ధప్ప పాత్ర ఎన్టీఆర్కు నటనలో నిజమైన శిష్యుడు బాలయ్య అని రుజువు చేసింది. 1986లో ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు చిత్రాలు ఒకదానికి మించి మరొకటి హిట్ కావడంతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి నిర్మాతల హీరోగా ప్రశంసలు అందుకున్నారు. ఇదే సంవత్సరంలో దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు చిత్రాలు హ్యాట్రిక్ సాధించడంతో ఒకే సంవత్సరంలో డబుల్ హ్యాట్రిక్ కొట్టి
తన స్టామినా ఏమిటో తెలుగు తెరకు చెప్పకనే చెప్పాడు. యాక్షన్, కెమెరా, టేక్ అని ఒక్కసారి దర్శకుడు చెప్పాక సెట్లో ఎవరికి బాలకృష్ణ కనిపించరు. దర్శక నిర్మాతలకు ఆ చిత్రంలో పాత్ర మాత్రమే కనిపిస్తుంది. కొన్ని ఎమోషన్స్ సన్నివేశాల్లో బాలయ్య నటన చూసి యూనిట్ కంటతడి పెట్టేవారంటే ఇట్టే అర్థమవుతుంది బాలయ్య నట విశ్వరూపం. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్ని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. అమ్మా అమ్మా సినిమాలోని 25 క్రాఫ్టులపై పట్టు కలిగిన బాలయ్య తన చిత్రానికి వచ్చే సగటు ప్రేక్షకుడికి ఏం కావాలో అవి ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రతాంబూలం పుచ్చుకునే అర్హత కలిగిన పాటలు ఆయన శ్రద్ధాశక్తులకు మచ్చుతునకలు. దేవాదిదేవా 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 అందరి దేవా వందనం వందనం, దేవాదిదేవా అందరి దేవా వందనం వందనం, అందరి దేవా అందిన దేవా వందనం వందనం, దేవాదిదేవా అందరి దేవా వందనం వందనం. యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఒక్కటేంటి అన్నింటిలో ఆయనే సాటి. విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన బాలకృష్ణ సినీగ్రాఫ్లో ముద్దుల మామయ్య ఆల్ టైమ్ హైని చేరుకుంది. ఒకే రోజు విడుదలైన చిత్రాలను సైతం 100 రోజులు నడిపించగల స్టామినా ఆయనది. రౌడీ ఇన్స్పెక్టర్లో బాలయ్య నటనకు హిందీ, తమిళ ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పట్టారు. ఆదిత్య 369 వంటి సోషియో ఫ్యాంటసీ చిత్రమైన, భైరవ దీపం లాంటి జానపద చిత్రమైన, పౌరాణికమైన నటనలో తనకు సరిసాటి లేరని, తండ్రికి తగిన దీటైన తనయుడు అని పేరు తెచ్చుకున్నారు యువరత్న బాలకృష్ణ. బాలయ్య సినీగ్రాఫ్ మొత్తం ఆల్ టైమ్ హైలను తాకుతూనే పోయింది. తాను నటించిన చిత్రాలను లక్ష్యంగా చేసుకుని బాలయ్య తదుపరి చిత్రాలను నిర్మించేవారు. అభిమానులను ఎప్పుడూ నిరాశపరచకూడదనేది ఆయన లక్షణం. హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్, సిల్వర్ జూబ్లీ ఇలా సంవత్సరాంతం బాలయ్య అభిమానులను ఫంక్షన్లు జరుపుకోవడంతోనే సరిపోయిందంటే ఆయన అభిమానులకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో ఇట్టే అర్థమవుతుంది. ఒక చిత్రంలో లవర్ బాయ్గా కనబడితే మరో చిత్రంలో ఇన్స్పెక్టర్గా, తదుపరి చిత్రంలో దొంగగా, ఉమ్మడి కుటుంబంలో బాధ్యత కలిగిన కొడుకుగా, ఒక్కటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య నటించిన పాత్రల లిస్టు చాంతాడు కంటే పెద్దదిగానే ఉంటుంది. పాత్రల ఎంపికలో ఆయన నిబద్ధత చిత్రంలో కనిపించేది. దర్శకుల కథకు తగ్గట్టుగా ఆయన మలుచుకునేవారు. ఈ పాత్ర బాలయ్య కాకపోతే మరొకరు అని అంటే ఖాళీ బుర్రలే తప్ప సమాధానం కనిపించదంటే ఆయన కృషి ఏ విధంగా ఉంటుందో అంచనా వేయవచ్చు. ట్రెండ్ సెక్టార్లను క్రియేట్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. సినీ పరిశ్రమ మొత్తం లవ్, యాక్షన్ అంటున్న రోజుల్లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆదిత్య 369 సినిమా సినీ పరిశ్రమకు కొత్త ప్రాణం పోసింది. అందులో కవిరాజు శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఇప్పటికీ ప్రతి ప్రేక్షకుడి కంటి ముందు కనబడుతుంది. రాయలు వారు ఇలాగే ఉంటారేమో అనిపించే రీతిలో ఉంటుంది ఆ పాత్ర తీరు. భైరవ ద్వీపంలో తెలుగు నాట మరోసారి జానపదులను పూయించిన తెలుగు తోటమాలి బాలకృష్ణ. ఇలా ఒకటేంటి ఆయన నటనా సౌరభం అజరామరం, అద్వితీయం. నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చానంటూ శత్రువుల్ని దడపుట్టించే సమరసింహారెడ్డి పాత్రలో చూపులో మెరుపులు, పిడికిలిలో పిడుగులు, మాటలలో పదునైన కత్తుల వంటి హావభావాలతో నందమూరి యువకిశోరం చేసిన గుండెలెదరే గర్జనాది. బాక్సాఫీసులను బద్దలు చేసే గాడ్రింపులు అవి. రాయలసీమ ఫ్యాక్షనిస్టుల నేపథ్యంలో విడుదలైన నరసింహనాయుడు చిత్రం బాలకృష్ణ ఇమేజ్ను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు తీసుకువెళ్ళింది. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా, గుడిలోనైనా సరే బయడులోనైనా సరే,
ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే నన్ను చెప్పమన్నా సరే అంటూ బాలయ్య సంభాషణ దాటికి తెలుగు సినిమా కలెక్షన్ల జోరు చూసి దేశ సినిమా నివ్వెరపోయింది. ఇలా చెయ్యగలిపే నీ బాబా గొయ్యిలో పడుకున్నాడు. గుడైపోయిందిరా. లేకపోతే పోనీ నీ ఊరి నడిబొట్టులో చూసుకుందావా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. బాలయ్య నటనకు జాతీయ రాష్ట్ర అవార్డులు క్యూలు కట్టాయి. భైరవ ద్వీపం లాంటి జానపద చిత్రంలో ఆయన నటనకు ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. నరసింహనాయుడు చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుతో ఆయన్ను సత్కరించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ చెదరని ముద్ర వేసుకున్న ఈ నందమూరి వారసుని వెతుక్కుంటూ అక్కినేని అభినయ పురస్కారం వచ్చింది. అవార్డులు, రివార్డులు, హిట్లు, ఫ్లాపులు, ప్రశంసలు, సన్మానాలు ఎన్ని జరిగినా చలించని నిశ్చల మనస్సు ఆయనకే సొంతం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నటవారసునిగా ఆ సింహాసనాన్ని అధిరోహించిన బాలయ్య రాజకీయాల్లో సైతం చురుకైన పాత్రను పోషిస్తున్నారు. వరుస ఓటములతో జీవోత్సవంలా మారిన తెలుగుదేశం పార్టీకి జీవం పోస్తున్నారు. అయితే ప్రతి అభిమాని ఆశించేది తెలుగుదేశం పార్టీ పగ్గాలు బాలయ్య ఎప్పుడు చేపడతాడు, రాష్ట్ర రాజకీయాలను సైతం ఎప్పుడు శాసిస్తాడంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రామయ్య పాలన కోసం బాలయ్య రావాలనేది అభిమానుల మనోభీష్టం. దేవాదిదేవా 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 అందరి దేవా వందనం వందనం. దేవాదిదేవా అందరి దేవా వందనం వందనం. అందరి దేవా అందిన దేవా వందనం వందనం. దేవాదిదేవా అందరి దేవా వందనం వందనం. మనిషిలో దేవుడివా సత్పురుషాయ విద్మహే సత్యసంధాయ విద్మహే. ఇవండి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 146 చిత్రాలతో అప్రతిహాసంగా సాగుతున్న బాలకృష్ణ సినీ జీవితం. ఇప్పటి వరకు సినీ కళాకారుడిగా ఉన్నా ఇకపై రాష్ట్రంలో రాజకీయాల్లోనూ తనదైన ముద్ర ఉండాలనే దిశగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది. సింహ విజయోత్సవంతో నూతన ఉత్తేజంతో దూసుకుపోతున్న నందమూరి యువకిశోరానికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ బర్త్డే బాలయ్య. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నటించడమే తన కర్తవ్యం అంటూ చెప్పే బాలయ్య సింపుల్ సిటీ భవిష్యత్ తరాలకు శిరోధార్యం.